మందు ఈదులకొండ గ్రామాన్ని ప్రేమించి ప్రతి శుక్రవారం జరిగిస్తున్న ఉపవాస సిలువ ధ్యాన ఆయన కార్యక్రమాన్ని మానకుండా ఈదులకొండ గ్రామంలో జరిగిస్తున్న విధానమును బట్టి వందనాలు. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి పాటల్లో, స్తుతుల్లో, 7 విజ్ఞాపన ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉన్నారు. కొద్ది నిమిషంలో వాక్య పరిచయం చేయుచున్న నీ దీనదాసు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. కూర్చోండి. కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మహాకృప, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంచిది. దేవుని యొక్క మహాకృప ప్రతి శుక్రవారం ఈదులకొండ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనా గ్రంథము 108వ కీర్తన 8-9 వచనములో ఉన్న పాఠ్య భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుగుకుని పల్లెము, ఎదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తీయుని బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. చాలు. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే దావీదు కీర్తనలో లేదా కీర్తనకారుడైన దావీదు గారు ఈ మాటలు రాస్తున్నారు. 60వ కీర్తనలో కూడా ఇదే మాటలు మనము చూడవచ్చు. ఈ 2 చోట్ల భక్తుడైన దావీదు మహారాజు కూడా ఈ కీర్తనలో రాస్తూ 7-8 వచనాలు, కీర్తన 60వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఇదే మాటలు, గిలాదు నాది, మనష్షే నాది అంటూ, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుకున్న పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహదని చేయము. చూడండి, మనము ఇంతవరకు 2 అనుభవాలు నేర్చుకున్నాం. గిలాదు నాది అని, మనష్షే నాది అనే మాటను మనము నేర్చుకోవడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు 3వ అనుభవం అయిన ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. మనం గమనించిన వారమైతే ఎఫ్రాయిము అంటే యోసేపు గారి యొక్క 2వ కుమారుడి పేరు ఎఫ్రాయిము. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు ప్రాంతంలో వివాహమైన తర్వాత యోసేపుకు 2 సంతానాన్ని పుట్టారని, పెద్దవాడి పేరు మనష్షే, మరిచిపోవుట అనే మాట మనం వింటాం. అయితే రెండో ఆయన పేరు గురించి రాస్తూ చదవండి 52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి యాఫ్రాయిము అని పేరు పెట్టెను. యాఫ్రాయిము అనే చోట 2 అని పెట్టి దాని కింద అర్థము అభివృద్ధి లేక ఫలభరితము లేదా ఫలము అనే మాట మనం చూస్తాం. ఎఫ్రాయిము అనే మాటకి అభివృద్ధి అనే మాట లేదా ఫలభరితమైన జీవితము అనే మాటకు అర్థము. ఇంకా చెప్పొచ్చు మనము ఎఫ్రాయిము యోసేపు గారి యొక్క 2వ సంతానం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము అని అన్నాడు. శిరస్త్రాణము అంటే ఏంటి? కిరీటము, తల మీద పెట్టుకునేది. అంటే చూడండి, గమనించండి, దేవుడు అంట ఎఫ్రాయిముని ఎక్కడ పెట్టుకుంటున్నాడంటే తల మీద పెట్టుకున్నారంట. పూర్వకాలంలో తల మీద పెట్టుకునేది ఏంటి అని అంటే కిరీటము. బైబిల్ గ్రంథంలో 13 రకాలైన కిరీటాలు ఉన్నాయి. మీరు రాసుకుంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ప్రకాశమానమైన కిరీటం, సామెతలు 12:4లో యోగ్యకరమైన కిరీటం, కీర్తనా గ్రంథం 103వ కీర్తన 4వ వచనంలో కరుణా కిరీటం, 65వ కీర్తన 11వ వచనంలో దయా కిరీటం, 21వ కీర్తన 3వ వచనంలో అపరంజి కిరీటం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో రాజకిరీటం,
లేవీకాండం 8వ అధ్యాయం 9వ వచనములో పరిశుద్ధ కిరీటం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో జీవ కిరీటం. 1 పేతురు పత్రిక 5:4లో మహిమ కిరీటం. 2 తిమోతి 4:8లో నీతి కిరీటం. 1 కొరింథీ 9:21లో అక్షయ కిరీటం. ఇర్మియా గ్రంథం 12:18లో సుందర కిరీటం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెట్టిన ముండ్ల కిరీటం. మొత్తం 13 రకాలైన కిరీటాలు చెప్పుకుంటే 13 వాక్యాలు అయిపోతాయి అన్నమాట. అలాగా ఈ 13 రకాలైన కిరీటాలు మనము తల మీద పెట్టుకోవడానికి చూస్తాం. అయితే ఇప్పుడు దేవుడు అంట ఏ కిరీటాన్ని పెట్టుకున్నాడు అంటే ఈ 13 కాదంట. ఈ 13 కాకుండా ఇంకేం కిరీటం పెట్టుకున్నాడంటే అభివృద్ధి అని చెప్పబడుతున్న యాఫ్రాయిముని కిరీటంగా పెట్టుకున్నాడు. అది తల మీద పెట్టుకున్నాడు అంటారు. తల దేన్ని చూపిస్తుంది? తల దేన్ని చూపిస్తుందమ్మా? ప్రభువైన యేసుక్రీస్తుని. ఆయన మనందరికీ శిరస్సై ఉన్నాడు. రెండవది అపోస్తులైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఉంటాడు. పెళ్లి సమయంలో మనం చెప్తాం, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి తలై ఉన్నాడో ప్రతి స్త్రీకి తన భర్త తలై ఉన్నాడు. అందుకని భర్తను గౌరవించి వివాహ సమయంలోనంట రెబెకా ఏం చేసింది? తన యొక్క భర్త అయిన ఇస్సాకును చూడగానే తలను ముసుగు వేసుకుంది. అంటే భర్తను గౌరవించింది. ఆలోచన చేయండి ప్రియులారా. చాలామంది ఇప్పుడు ఒక వాదన జరుగుతుందన్నమాట. ఎందుకంటే స్త్రీకి వెంట్రుకలే ముసుగు, మరి అలాంటప్పుడు ఎందుకు ముసుకండి అంటారు చాలామంది. ముసుగు విధేయతను చూపిస్తుంది. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుడు యాఫ్రాయిముని ఎక్కడ పెట్టుకున్నాడంటే తల మీద పెట్టుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది యాఫ్రాయిము గోత్రంలో నుంచి వచ్చిన వారిని దేవుడు తల మీద పెట్టుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనం చదువుకున్న యోసేపు కుమారుడైన యాఫ్రాయిముని గురించి తండ్రిని ఎప్పుడైతే తిరిగి సంపాదించుకున్నాడో యోసేపు, ఆదికాండం 48వ అధ్యాయంలో తన 2 కొడుకులు తీసుకొని యోసేపు తండ్రి చివరి దశలో ఉండగా దీవెనల కోసం వెళ్తాడు. ఆ ఆదికాండం 48వ అధ్యాయంలో ఏమండి, చిన్నవాడి మీద కుడి చెయ్యిని, అలాగే యాఫ్రాయి మీద కుడి చెయ్యిని పెట్టి మనిషి మీద ఎడమ చేయి పెట్టుతాడు. అసలు లెక్క ప్రకారం ఏంటంటే పెద్ద కొడుకు మీద కుడి చెయ్యి, చిన్న కొడుకు మీద ఎడమ చేయి పెట్టాలి. కానీ బైబిల్లో యోసేపు అలా చేసేటప్పటికి యోసేపుతో అంటాడనమాట. యాకోబు అలా చేసేటప్పటికి యోసేపు అంటాడు, అలా కాదు నాన్న, పెద్దవాడే మనిషి అంటే కాదు, యాఫ్రాయిమే అనగా పెద్దవాడు లేదా చిన్నవాడు ఘనతకి ఎక్కుతాడు కనుక చిన్నవాడు రాజు అవుతాడు లేదా గొప్పవాడు అవుతాడు. పెద్దవాడు ఏమవుతాడంటే చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఇదే మాట యాకోబులో కూడా మనం చూస్తాం. యాకోబును ఏసావును దేవుడు దీవించేటప్పుడు చిన్నవాడు గనుతెక్కుతాడు, పెద్దవాడు ఏంటంటే చిన్నవాడికి దాసుడు అవుతాడు. కొంతమంది జీవితంలో దేవుడు చిన్నవాడిని హెచ్చించాడు. ఇక్కడ కూడా యాఫ్రాయిముని హెచ్చించాడు. చూడండి, మీరు ఆదికాండం 48వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. ఆ దినమందు అతడు వారిని దీవించి యాఫ్రాయిము వలను మనిషి వలను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించారు. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు లేదా యాకోబు అంటున్నాడు, ఇక నుంచి ఎవరైనా తమ పిల్లల్ని దీవించాలనుకో నీ 2 కొడుకుల పేరు చెప్తారు. యాఫ్రాయిము వలెను మనిషి వలను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంటే మర్చిపోతే అభివృద్ధి చెందవలసిన వాటిని అభివృద్ధి చెందుతావని చెప్పడానికి వీళ్ళిద్దరి పేర్లు చెబుతూ, అబ్బాయి ఇశ్రాయేలీలకు ఎవరైనా దీవించబడాలి అంటే నీ 2 కొడుకుల పేర్లు చెబితేనే దీవెన. అంటే ఆ రోజుల్లో యోసేపు చిన్న కుమారుడిగా పిలువబడుతున్న యాఫ్రాయిము దేవుడికిని ఇటు తండ్రికిని ఎలా మారాడయ్యా అంటే దీవెనకరముగా మారాడు. అందుకని దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు? తల మీద పెట్టుకున్నాడు. ఇక రెండవది మనం చూసిన వారమైతే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యెహోషువ. మనం చాలా చోట్ల ఏమైనా వింటామంటే నూను కుమారుడైన యెహోషువ అంటాం. యెహోషువ ఎవరు అంటే ఐగుప్తులో నుంచి ఒక 25 లక్షల మంది బయలుదేరితే చివరికి కానాను చేరిన వారు ఎవరయ్యా అంటే నూను కుమారుడైన యెహోషువను
అలాగే కాలేబు. గమనించండి, యెహోషువ ఎవరయ్యా అంటే యాఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. అలాగే ప్రియులారా, కాలేబు ఎవరయ్యా అంటే యోదా గోత్రానికి చెందినవాడు. అంటే యెహోషువని అనగా యాఫ్రాయిముని దేవుడు ఎంత ఘనతెక్కిచ్చాడంటే పరమ కానాను చేరడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం కాడి నుంచి చదివితే, సొలొమోను మహారాజు ఎప్పుడైతే భార్యల చేత తన మనసును త్రిప్పివేయబడి దేవునికి విరుద్ధంగా లెగిస్తే, యాఫ్రాయిము గోత్రంలో నుండి అంటే వంటవాడిగా ఉన్న యెరోబామును దేవుడు రానున్న తరములో 12 గోత్రాలని 10 గోత్రాలు యాఫ్రాయిముకుని యాఫ్రాయిము యొక్క వంశస్థుడైన యెరోబామునుకును 2 గోత్రాలే సొలొమోనుకి ఇచ్చాడు. అంటే యాఫ్రాయిము గోత్రంలో ఉన్నవాడు ఎన్ని గోత్రాలను ఏలేడంటే 10 గోత్రాలు ఏలినట్టుగా చరిత్ర. మీకు ఆ చరిత్ర చెప్తే అర్థమవుతుందంట. యెరోబాము అంటే సొలొమోను ఇంట్లో పనిచేసే వంటవాడు ఆయన. కానీ దేవుడు ఏం చేశాడంటే సొలొమోను తన మనసును చెరుపుకున్న విధానాన్ని బట్టి సొలొమోనుకేమో 2 రాజ్యాలు ఇచ్చాడు, మిగిలిన వాడికేమో వంటవాడికి ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. మరి 10 గోత్రాలు ఏడడం అంటే సింపుల్ అంటారా? గమనించండి. ఇలాగా బైబిల్ గ్రంథంలో యాఫ్రాయిము అని పేరు పెట్టుకున్న వారు లేదా గోత్రానికి సంబంధించిన వారు ఘనత వహించిన వారుగానే ఉన్నారు. కానీ యాఫ్రాయిముని గురించి దేవుడు ఒక పుస్తకాన్నే రాయించాడు. యాఫ్రాయిము గురించి తెలుసుకోవాలంటే మనం ఏ పుస్తకం చదవాలి అంటే హోషేయ గ్రంథాన్ని చదవాలి. ఏ గ్రంథాన్ని అండి? మీరు ఇంటికి వెళ్ళాక ఈరోజు హోషేయ గ్రంథాన్ని చదవండి. మొత్తం 14 అధ్యాయాలు ఉంటాయి. 14 అధ్యాయాల్లో దేవుడు యాఫ్రాయిముని తిట్టకుండా తిట్టాడు. ఎలాగా చదువుతారు ఒకసారి? టకటక చూడండి ఒకసారి. నేను కొన్ని విషయాలు చెప్తాను త్వరగా. అందులో ఏమేమి ఉన్నాయో చూడండి. హోషేయ గ్రంథమే. యాఫ్రాయిము గురించి తెలియాలంటే ఒక్క హోషేయ గ్రంథాన్ని పట్టుకుంటే చాలు. 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఏముంది అక్కడ. 4:17 ఏమైపోయాడంట? 5వ అధ్యాయం 9 13వ వచనం చాలు. 7వ అధ్యాయం 8వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం, 9వ అధ్యాయం 16వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయం 12వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళాక. అందుకని చెప్పాను, యాఫ్రాయిము యొక్క చరిత్ర తెలియాలంటే హోషేయ గ్రంథం. అంటే ఒక్కొక్కడి పేరున ఒక్కొక్క పుస్తకాన్ని దేవుడు రాయించేశాడు. యాఫ్రాయిము వారు ఎలాంటి వాళ్ళో ఇన్ని చేసిన యాఫ్రాయిముని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. యాఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ. చాలు. ఏంటంటే ఇన్ని తప్పులు చేసిన యాఫ్రాయిము దేవుడు ఏమని మెచ్చుకుంటున్నాడు? నాకిష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ. ఏమండి, పాడైపోయిన వాడిని ఇలా అంటామా? బాగున్నవాడిని అంటామా అసలు? మరి హోషేయ గ్రంథం అంతా చదివితే యాఫ్రాయిము తిరిగిపోయాడు, విగ్రహానికి బలైపోయాడు, గాలికి ఎగిరే పొట్టిగా ఉన్నాడు, ఏమండి బలాత్కారుల చేతులకు వెళ్ళాడు, పాడైపోయాడు, ఈ వాటిలను చదువుతాం. కానీ దేవుడు యాఫ్రాయిమును తలగా పెట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన ఇర్మియా గ్రంథంలోనే 2 వచనాలు చూపిస్తాను మీకు. ఆ వచనాలు ఒక్కడ చదువుకోండి చాలు, యాఫ్రాయిముకు ఉన్న లక్షణం ఏంటో మనకు అర్థమైపోద్ది. ఒకసారి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదామండి ఒకసారి. నీవు నన్ను శిక్షించితివి, ఒకటి చూసారా ఏమంటున్నాడు యాఫ్రాయిము? ప్రభువా, నువ్వు నన్ను శిక్షిస్తే నేను నిన్ను లోబడతాను. ఎవరైనా సరే ప్రభువా నన్ను శిక్షించండి అని అంటావా? మనం ఏమైనా ప్రార్థన చేస్తాం చెప్పండి ఒకసారి రోజు. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, ఏమండి అప్పుల బాధలు తీరిపోవాలి, సమస్యలన్నీ పోవాలి, నాకు ఏ బాధ ఉండకూడదు. కానీ ఇక్కడ యాఫ్రాయిము ప్రార్థన ఏంటో తెలుసా? నీవు శిక్షిస్తే నేను శిక్షను భరిస్తాను. యాఫ్రాయిమును దేవుడు ముద్దు బిడ్డని ఎందుకన్నాడు తెలుసా? దేవుడు శిక్షిస్తే ఏంటి ప్రభువా? ఈరోజు చూడండి,
మనం తప్పు చేసినా కూడా మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు చేస్తూ ఉంటాం. మనం చేసేది తప్పే, శిక్షించేటప్పటికి ఆ బాధ భరించలేక నేను ఎక్కడ తప్పు చేశాను అని ఎదురు మాట్లాడతాం. కానీ దేవుడు ఎఫ్రాయిముని ఎందుకు మెచ్చుకుంటున్నాడయ్యా అంటే శిక్షకు లోబడుతున్నాడంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, తను చేసిన తప్పు అని చెప్పినప్పుడు దేవుడు ఆ తప్పుకు తగిన శిక్ష నువ్వు వెయ్యి నేను భరిస్తాను. ఎలా భరిస్తా అన్నాడు తెలుసా? చూడండి, అక్కడే రాశాడు. ఏమని అంటున్నాడు? కాడికి అలవాటు పడని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. కాడికి అలవాటు లేని కోడే అన్నాడు. మీకు ఒకసారి నేను మొదటి సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయం అనుకుంటా, అందులో మీకు ఒక మాట చెప్పాను. ఇశ్రాయేలీయుల యొక్క మందసము ఫిలిస్తీన్ల చేతిలోకి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఒకటి సెగ్గెడ్డలు, రెండవది పందికొక్కులు, ఇవన్నీ ఆ దేశం మీద ఏలుబడి చేసేటప్పటికి ఎవరో చెప్పారు, బాబు ఎందుకు వచ్చింది బాధ? యెహోవా మందస్సు మీ మధ్య ఉంది కాబట్టి శిక్ష అన్నప్పుడు కాడి మొయ్యి అని పాడి ఆవులను తీసుకొచ్చి దాని మీద యెహోవా మందసాన్ని పెట్టి ఆ మందసములో బంగారుపు యొక్క గెడ్డలు, బంగారుపు యొక్క సుంచులు లేదా ఎలుకలు యొక్క ప్రతిమలు తయారు చేసి పంపించేసిన విధానం మనందరికీ తెలుసు. పాడి ఆవులు, కానీ కాడి అంటే ఏంటో తెలియదు. అనగా ఏమిటి శిక్ష అంటే ఏంటో తెలియదు. మన తల్లి మన ఎలా పెంచిందంటే అల్లారు ముద్దుగా పెంచింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను కొడతా. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు 90s తల్లులను అడిగితే చెప్తారు, పిల్లవాడు చదవట్లేదంటే కొట్టండి కొట్టండి అంటాం. ఇప్పుడు మన పిల్లలు కొడతా ఉంటే తల్లులు ఏంటంటే కొడుతున్నారు, నేనే కొట్టలేదు మా పిల్లోడిని, మీరు ఎలా కొడతారని స్కూల్లోకి వెళ్ళి దెబ్బలాడుతున్నారంట. ఈరోజు పిల్లలు చదవకపోవడానికి గల కారణం, వాళ్ళకి చదువు రాకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మనమే. గారాబం అనాలా, లేదంటే పిల్లోడు ఇంటికి రాగానే మమ్మీ నన్ను కొడుతున్నాడు అని భయం అనాలా? ఒకప్పుడు కొట్టండి అదవనే, ఇటు చదవకపోతే కుమ్మేయండి, మీరు కొడతారా నేను కొట్టినా అనేవాళ్ళు తల్లిదండ్రులు అంట. ఇప్పుడేమో వీళ్ళు కొట్టట్లేదు, కొట్టేవాడిని కొట్టనివ్వట్లేదు. కారణం ఏంటంటే గారాబం. చూడండి, ఇక్కడ యోసేపు ఎంత గారాబంగా పెంచాడో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తంతా నిన్ను, కొడతా నిన్ను, శిక్షిస్తా నిన్ను, బాధ పెడతా నిన్ను అంటే, అయ్యా నాకు అలవాటు లేదు, కానీ నువ్వు సరిచేస్తేనంటే ఎందుకంటే నేను బాగుపడాలనేగా నువ్వు నన్ను కొట్టేది, నువ్వు నన్ను బాగుపడాలనేగా చూసేది. చూడండి, బైబిల్లో మాట ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 వచ్చిన చదవండి ఒకసారి. ప్రకటన 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్ష. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, దేవదేవుడు చెప్తున్న మాట. ఎవరిని దేవుడు శిక్షిస్తాడంటే అందరినీ శిక్షించడం. దేవుడు ఎవరినైతే అతిగా ప్రేమిస్తాడో, దాన్ని చదువుకున్న ఎఫ్రాయిము ఎవరు? ముద్దు బిడ్డ, గారాలు పట్టి. అలాంటి గారాలు పట్టి తప్పుతున్నాడని తెలియగానే దేవుడు ఏమన్నాడు? నేను శిక్షిస్తున్నాను. అందుకని ప్రేమ దేవుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితంలో మనకి పరీక్ష వచ్చిందా, శిక్ష వచ్చిందా, ఇబ్బంది పడుతున్నామా, శోధించబడుతున్నామా, మంచిదే. ఏ భక్తుడు ఏమన్నాడు? శ్రమ వెనకాల నాకేమొస్తుంది? మేలు వస్తుంది. కీడు అనుభవించిన తర్వాత నేను ఎలా మారాను? సువర్ణంగా మారాను. ఏమంటే బంగారాన్ని సుత్తి దెబ్బలతో కొడతా ఉంటే బంగారం అనుకుంటారంటే ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? నా విలువేంటో తెలుసా, నేను ఎంత దాన్నో తెలుసా అంటే ఆ కంసాళ్ళు అంటాడంట, నీ విలువను తీసుకురావడానికి ఈ సుత్తి దెబ్బలు. ఏమంటే బంగారం ముద్ద దొరికింది కదా అని దాన్ని అలాగే అమ్ముతే డబ్బు విలువ ఉండదు. అందులో ఉండాల్సినవి ఆ మలినమైన వాటిని తీసివేయాలి, పనికిరాని చెత్త చెదాన్ని కాల్చివేయాలి. ఆ ముద్దని ముద్దగా ఉంచితే ఎవరు కొండవు. ఆ ముద్దను ఒక ఆకారంగా చేయాలంటే ఏం పడాలంట? సుత్తి దెబ్బలు. ఆ సుత్తి దెబ్బలతో కొడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఒక ఆకారం వస్తుంది, దానికి ఒక విలువ వస్తుంది, దాన్ని ధరించుకున్న వారికి ఆ అందం వస్తుంది అన్నమాట. కాబట్టి మనం శోధించబడాలి. ఎఫ్రాయిము చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడి ముద్దు బిడ్డ తలగా పెట్టుకోవడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి శిక్షకు అతన్ని గురి చేశాడు. అతని ఎంత వ్యక్తిత్వం అయ్యా అంటే అతడు అసలు శిక్ష అంటే ఏంటో తెలియని వ్యక్తిని దేవుడు శిక్షిస్తే తల వంచి ప్రభువా నీ శిక్షకు నేను లోపడుతున్నాను. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో ఉంటుంది 49వ అధ్యాయంలో. ఈరోజంట మట్టి కొండల్లో ఒక పెంకై ఉండి తను నిర్మించిన వానికి, తను తయారు చేసిన వారి మీదంట ఎగిరెగిరి పడుతుందంట. చూడండి, యెషయా గ్రంథము 40
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 49వ అధ్యాయంలో ఉంటుంది. మీరు అది ఎక్కడుందో ఎత్తుక్కోండి. 10వ వచనం కానించి మీరు కూర్చొని చదువుకుంటూ ఉంటే, మట్టి పెంకులో ఒక పెంకై ఉండి తను శోధించు వాడికి. 13వ వచనం కానించి చదువుకుంటే మీకు అందులో స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డలను కరుణింపకు మారున మరుచువాడిని మరవకుండా ఉండునా, ఈ విషయాలన్నీ మనం అందులో చూడవచ్చు ప్రేమ దేవుని బిడ్డ. అలాగే 45:9 చూస్తే, 45:9 ఒకసారి చూడండి ఏముందో. మట్టి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో, కొండను తయారు చేసిన వాడి మీద అంటే కొండ ఎగురుతుందంట. నన్ను ఎందుకు ఇలా తయారు చేస్తావని. ఈరోజు చాలామంది ఏమంటే దేవుడు తన ఇష్టం చొప్పున మనం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏర్పడిన తరువాత, గట్టిపడిన తరువాత ఏమంటే పగలు కొట్టుకొని మనమే దేవుడి మీద ఏం చేసుకున్నాం, అన్నీ నువ్వే చేస్తావు అంటాం. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, చేతులారా ఆ కుటుంబాన్ని పాడు చేసుకొని ప్రభు ఏంటి ప్రభు ఇలాంటి కుటుంబాన్ని ఇచ్చావని మనమే అంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక కుటుంబాన్ని, దేవుడు మనకు ఒక సహవాసాన్ని, దేవుడు మనకు ఒక ఆత్మీయతని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లోబడాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించిన వారమైతే దేవుడు ఎందుకు యాఫ్రాయిమును తల మీద పెట్టుకున్నాడు అంటే, యాఫ్రాయిముకున్న లక్షణం ఏంటో తెలుసా? శిక్షకు లోబడేవాడు. చెప్పండి, దేనికి లోబడ్డాడు? మొట్టమొదటిగా శిక్షకు లోబడ్డాడు. రెండో చూడండి, అక్కడ ఏమంటున్నాడు? 18వ వచనం కంటిన్యూ చేయండి. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. చూడండి, శిక్షిస్తా ఉంటే నువ్వే నాకు కావాలన్నాడు, కానీ నువ్వు నాకు వద్దు అని. భర్త కొడుతున్నాడు అనుకోండి, నువ్వు నాకు వద్దు పో అంటావు. ఈరోజు దేవుడు శిక్షిస్తూ ఉంటే, ఈ దేవుడు వల్ల కలిసి రాలేదండి అని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇర్మియా, మనం యాఫ్రాయిమును చూసి నేర్చుకునే మాట ఏంటో తెలుసా? దేవుడు శిక్షిస్తూ ఉంటే, ప్రభువా నన్ను శిక్షించు, నువ్వే నాకు కావాలి. కొట్టేవాళ్ళు స్కూల్లో ఉంచుతామా లేదా మార్చేస్తాం? మనం వెంటనే మార్చేస్తాము. ఈ స్కూల్లో అందరూ కొట్టేస్తున్నారండి. కానీ ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? శిక్షిస్తూ ఉంటే ప్రభువా నన్ను తిప్పడానికేగా, కాబట్టి నేను శిక్షకు లోపడతానని చెబుతున్నట్లు శిక్షించే వాడి అయిన దేవుడిని తనకు దేవుడిగా చేసుకున్నాడు. నీవు నాకు దేవుడిగా ఉండాలి. అత్త ఈరోజు మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే మన మంచికే. మనం ఇప్పుడు కష్టపడితేనే రేపొద్దున మనం సుఖపడతామని. నిజంగా మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కష్టమవుతున్నారు కదా అని తల్లిదండ్రులని, కష్టమవుతున్నారు కదా అని అత్తమామల్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు. వాళ్ళన్నీ కూడా మనకి నేర్పుతున్నారు. ఇబ్బందిగా ఉంటుంది అంటే రేపొద్దున వాళ్ళు లేనప్పుడు నువ్వు ఇబ్బంది పడకూడదని చెప్పండి మనకు నేర్పుతున్నారు. వంట నేర్పుతున్నారు అంటే రేపొద్దున నలుగురు ముందు అవమానపడకూడదని. పని నేర్పుతున్నారు అంటే, ఎవరిని గద్దిస్తున్నారంటే మనం ఏమంటాం? పెట్టే వేరే కాపురం ముందు అంటాం. ఇంట్లో కొంచెం చాకరీ అయ్యేటప్పటికల్లా ఏమిటి వేరే కాపురం అంటాం. ఇంట్లో కొంచెం బాధ కలుగుతూ ఉంటే వేరే కాపురం అంటాం. స్కూల్లో కొడతా ఉంటే వేరొక స్కూల్లో. నేను అంటాను, ఇక్కడ కష్టం అని చెప్పి వేరొక చోటకి వెళ్ళినా ఇంకా నష్టపోతావే తప్ప అభివృద్ధి ఎక్కడైతే. నేను ఒకటే మాట చెప్తుంటాను, ఏ సేవకుడు అయితే నీకు కఠినమైన మాటలు చెప్తున్నారా, నేను అంటాను ఆ సంఘాన్ని వదిలి వెళ్ళొద్దు. సేవకుడు మిమ్మల్ని కఠినమైన మాటలు చెప్తున్నాడు అంటే నీలో మార్పు రావడానికే, నీకు భవిష్యత్తు కోసమే. ఏమంటే కడుపులో తేడా చేసింది, 24 గంటలు నొప్పి అన్నారు. మీకు తెలుసుగా, 24 గంటలు నొప్పి ఓ పక్కకు వస్తుంది కుడివైపున. అందులో డాక్టర్ గారు చూసి అమ్మ ఆపరేషన్ చేయాలంటారు. లేదండి నొప్పి వస్తే వచ్చిందండి భరిస్తానంటావా? అమ్మో ఉంచితే ప్రమాదం, కాబట్టి ఏం చేయాలి? దాన్ని కత్తిరించేయాలి. కత్తిరించేటప్పుడు బాధ అనిపిస్తుంది, చర్మాన్ని కోస్తారు, హాస్పిటల్ ఉండాలి. కానీ మన మంచికి అది తీయకపోతే మన ఆరోగ్యం పోతుంది, మనమే ఉండకుండా పోతాం. కాబట్టి ఆ డాక్టర్ గారు ఏదైతే ఉండకూడదో వాటిని తీసివేస్తాడు. అలాగే ఒక సేవకుడు కూడా సంఘంలో ఏది ఉండకూడదో దాన్ని తీసివేస్తాడు. ఇంట్లో ఏదైతే ఉండకూడదో వాటిని తీసివేయడానికి అత్తగారు లేదా కుటుంబ సభ్యులు ప్రయాసపడుతూ ఉండగా, కష్టము అనుకుంటే ఇబ్బంది, ఓర్చుకుంటేనే తర్వాత ఏమవుతుంది? సుఖము. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, కష్టం వస్తున్నప్పుడు వేరే వైపు తిరగకుండా కష్టపెట్టే వారిని మనం ఏమండి దేవుళ్ళుగాను లేదా ఆత్మీయులుగాను చూడగలిగితే రేపు ఈరోజు పడే కష్టము రేపు పొద్దున భవిష్యత్తుకి
ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎఫ్రాయిము దేవుడు కొడతా ఉంటే నువ్వు నాకు వద్దు పో అంటలా, అయినా నువ్వే నాకు కావాలి. ఎందుకని? నన్ను తిప్పడానికే, నన్ను మార్చుకోవడానికే, నాకు భవిష్యత్తు ఇవ్వడానికే. ఎఫ్రాయిము దేవుడు ఎందుకు ముద్దు బిడ్డ తల మీద పెట్టుకుంటున్నాను అన్నాడంటే, ఒకటి శిక్షకు లోబడ్డాడు, రెండవది శిక్షించేవాడినే తన దేవుడిగా చేసుకున్నాడు. ఇక మూడో మాట చూడండి ఏమంటున్నాడు, 19వ వచనం, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడుతుంది. చూసా, దేవుడు తిప్పేశాడంట. ఎప్పుడైతే తిప్పాడో ఆటోమేటిక్గా వెంటనే ఏది తప్పో ఏది రైట్ అర్థమైపోయింది. దాని నిమిత్తం ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి గమనించిన ప్రియులమైన వాళ్ళరా, మనం దేవుడి మందిరానికి వచ్చినప్పుడు కేవలం అలవాటు ప్రకారంగా కాదు, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏంటో మనకు అర్థమైంది. ఇంకా మీకు చెప్పాలంటే మన లోపాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏమండి, నేను ఉన్నాను ఇప్పుడు, నా జుట్టు నాకు ఎలా ఉందో నాకు తెలియదు, నా మొహం నాకు ఎలా ఉందో తెలియదు, ఎక్కడికి ఏ ఉన్నాయో నాకు తెలియదు, ఏదొచ్చి ఏ దుమ్ము పడిందో తెలియదు, ఏ ఏగ పడిందో తెలియదు, ఏ మరకుందో నాకు తెలియదు. కానీ అద్దం దగ్గరికి వెళ్తే నన్ను చూపించేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నన్ను నేనే కరెక్షన్ చేసుకుంటా. దేవుని వాక్యం అద్దం వంటిది, దైవ సేవకుడు అద్దం వంటివాడు, సంఘం అద్దం వంటిది, ఆత్మీయులు అద్దం వంటి వారు. నీ లోపాలు చూపిస్తారు. నేను అంటాను, నీలో లోపం చెప్పని వాడి దగ్గరికి దూరంగా ఉండు, నీతో లోపాలు చెప్పేవారికి దగ్గరగా ఉండు. ఏమండి, నువ్వు అలాంటి దానివి ఎలాంటి దానివి అంటే నేను ముంచేస్తారు. నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకని బైబిల్లో మాట ఉంటుంది, గద్దించే స్నేహితుడంట మనకు మంచి చేస్తాడు. ఏమండి, ఇంకోటి ఉంటాడు మనల్ని చెరిపేవాడంట, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. నువ్వే గొప్పదానివే, పద సినిమాకి వెళ్దాం అంటాడు. నువ్వే గొప్పదానివే, పద చంద్రప్రదేశ్కి వెళ్దాం అంటాడు. ఏమండి, నీలో లోపాలు చెప్పకుండా ఏమండి లెక్కలేనంత ప్రేమ కురిపించేస్తున్నారా? వాళ్ళకు దూరంగా ఉండు. ఎవరైతే నిన్ను పదే పదే నేను అడకబోవాలా, నీ పడకబోవాలా, నీ చూపు పోవాలా అని గద్దిస్తున్నారా? వాళ్ళకి దగ్గరగా ఉండు. ఎందుకంటే వాళ్ళు నేను సరిచేశారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు లేదా దేవదేవుడు ఇర్మియా ద్వారా ఎఫ్రాయిముకి ఏం చెప్తున్నాడో తెలుసా? ఒకటి, శిక్షిస్తుంటే లోబడ్డాడు. దేవుడికి అవకాశం ఇచ్చి తను శిక్షించమని దేవునికి తను అప్పగించుకున్నాడు. ఆయనే కావాలని కోరుకున్నాడు. మూడవది, ఆయన తను తిప్పివేసేటప్పటికి తను ఏంటో తెలుసుకున్నాడు. ఓహో, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఆ పలానా చోటుకి వెళ్ళానా? హోషేయ గ్రంథం అంతా చదువుకుంటే ఎఫ్రాయిములో ఉన్న లోపాలన్నీ మీరు ఇంటికి వెళ్ళక లిస్ట్ రాసుకోండి. ఇంచుమించు 20-30 లోపాలు ఉంటాయి. అయినా అన్నిటినీ సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనిషి జీవితంలో లోపాలు పాపాలు లేకుండా ఉండవు, కానీ చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకునేవాడే ఉత్తముడు. ఏమంటే సౌలు దావీదు కంటే చిన్న పాపమే చేశాడు. ఇంకా చెప్పాలంటే దావీదుకు పెద్ద పెద్ద పాపాలు చేశాడు. ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో 6 తప్పులు చేశాడంట. ఎన్ని తప్పులు? 6 తప్పులు. మరి సౌలు ఒక తప్పే చేశాడు, దేవుడు వద్దు అన్న పని చేశాడు. 6 తప్పులు చేస్తున్నాడు గొప్పోడా, ఒక తప్పు చేస్తున్నాడు గొప్పోడా మన దృష్టిలో? కానీ దావీదు 6 తప్పులు ఒప్పుకున్నాడు, సౌలు ఒక తప్పు కూడా ఒప్పుకోవాలా, తను చేసిన తప్పు కూడా ఒప్పుకోవాలా. ఇప్పుడు చెప్పండి, ఒప్పుకున్నవాడు గొప్పవాడా, ఒప్పుకోలేనివాడు గొప్పవాడా? అందుకని దేవుడు సౌలుకు కృప చూపించలేకపోయాడు, దావీదుకు శాశ్వత కాలం మీద కృప చూపించాడు. దావీదుకుని సౌలుకు ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? దావీదు పెద్ద తప్పులు చేశాడు, కానీ ప్రతి తప్పు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఓహో, నేను తప్పు చేశానని ఏమంటే నాతాను ప్రవక్త వచ్చి చెప్తే, అయ్యా నిజమే నేను తప్పే చేశా. కానీ సమూయేలు ప్రవక్త వచ్చి, సౌలు నువ్వు తప్పు చేసావంటే మభ్యపెట్టు, మనుషులకి భయపడి వాళ్ళకి చెప్తే నన్ను ఏమైనా అనుకుంటారే అని ఆ ఒక్క తప్పు కూడా దాయి అన్నాడు. కానీ దావీదు, నా తప్పులన్నిటి కొరకు నేను పశ్చాత్తాపడతా. దావీదుకి సౌలుకి అదే తేడా. సౌలు ఒప్పుకోడు, దావీదు ఒప్పుకుంటాడు. మన జీవితంలో ఎప్పుడు ఆశీర్వదించబడతామో తెలుసా? మన తప్పులు ఒప్పుకున్నప్పుడు. మన జీవితంలో దైవ సేవకుడు నోట మన తప్పులన్నీ చెప్తున్నాడు దేవుడు బయటికి. మన జీవితంలో ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒప్పుకున్నప్పుడే. ముగించేసుకుందాం రండి. అక్కడ ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడుతుని, నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకొంటిని. సరే, ఇవన్నీ మీరు తీసుకోండి. ఏమని? తొడ చరుచుకున్నాడంట. ఇంకా విషయం ఏంటి? తను చేసిన బాల్యకాలం మొదలుకొని ఇప్పుడు పాపాలు ఒప్పుకోవడమే కష్టమైంది, కానీ బాల్యకాలం నుండి చేసిన పాపాలన్నిటి కూడా సిగ్గుపడ్డాడంట. ఇవన్నీ చేసినందుకు ఎఫ్రాయిముని చూసి దేవుడు ఏమంటున్నాడంటే 20వ వచనం,
నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. కోపడుతున్నా, కానీ తను చేసిన అన్ని గుర్తు చేసుకొని అతడంటే ఇష్టము కలుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. ఎఫ్రాయిము దేవుడు తల మీద ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఎఫ్రాయిము జీవితంలో దిద్దుబాటు ఉంది. ఎవరైతే తప్పులు చేస్తాం కానీ ఒప్పుకొని దిద్దుకుంటారో, దేవుడు అంట దిద్దుకున్న వారిని, కన్నీళ్లు కార్చేవారిని, పశ్చాత్తాపడేవారిని ఎప్పటికీ మర్చిపోడంట. గమనించిన ప్రేమ దేవుని బిడ్డ. పేతురు తప్పు చేశాడు, యోధా తప్పు చేశాడు. యోధా అయితే 30 వెండి నాణాలకు అమ్మి వేశాడు, కానీ యేసే దగ్గరికి వచ్చి ఒప్పుకోలేకపోయాడు. కానీ పేతురు దేవుడి దగ్గరికి వచ్చి కోడుకు 3వసారి కుయ్యగానే కన్నీళ్లు పెట్టి ఏడ్చి ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అందుకనే యోధాకి మరణం, పేతురికి ఘనత దేవుడిచ్చాడు. ఒకటే జీవన. మనం భక్తి ఎంత చేస్తున్నామో గొప్ప కాదు, దేవుడి దగ్గర ఎంత పశ్చాత్తాపడుతున్నాం, ఎంత కడుక్కుంటున్నాం. శిక్షించే వారికి దూరంగా వెళ్లకుండా శిక్షించే వారికి దగ్గరగా ఉంటూ ఆ శిక్షణ అంత అనుభవిస్తున్నాం అన్నది వ్యక్తిగత జీవితంలో నేర్చుకుంటూ, ఎఫ్రాయిము శిక్షించే దేవుడికి దగ్గరగా ఉన్నాడు కనుక అతడు తిట్టినప్పుడల్లా దేవుడి కంటే అతడు చేసిన పనులన్నీ గుర్తుకొచ్చి నా ముద్దు బిడ్డ అని చెప్పి దేవుడు మురిసిపోతున్నాడు. అందుకని ఎక్కడ పెట్టుకున్నాడు? తీసుకెళ్ళి తల మీద పెట్టుకున్నాడు. ఈరోజు మరి దేవుడు నిన్ను తల మీద పెట్టుకోవాలంటే నీ లోపాలన్నీ శాపాలన్నీ ప్రభు దగ్గర విడిచిపెడదాం. తల వంచండి. దేవుడి మాటలు దీవించిన కాక.